చిన్నారులు గర్భిణీలకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అందించే ఆహారంలో వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. దీంతో అంగన్వాడీలకు వచ్చే చిన్నారులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందనుంది. ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన 159 అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు 10,000 రూపాయల చొప్పున నిధులు కేటాయించింది రాష్ట్ర సర్కార్. ఇక నుంచి ఆవరణల్లో తోటలు, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచనున్నారు. బయట మార్కెట్లపై ఆధారపడకుండా సేంద్రియ కూరగాయలు పండించడంతో ఆహార నాణ్యత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా మారింది. ఆయా సెంటర్ల ఆవరణల్లో వంకాయ, బెండ, టమాటా, గోంగూర, తోటకూర, పాలకూర వంటివి పెంచుతుండగా పిల్లలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు అందించి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడనున్నాయి. తోటల నిర్వహణలో పిల్లలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించవచ్చు. కూరగాయలు ఎలా పండుతాయి, వాటిని ఎలా సంరక్షించాలి అనే విషయాలు నేరుగా అనుభవం ద్వారా తెలుస్తాయి. ఇది ఒక రకంగా ప్రయోగాత్మక విద్యగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. మేము మా స్కూల్ ముఖ్యంగా పోషణ వాటికలో భాగంగా కిచెన్ గార్డెన్ పెంచాము. ఉన్న స్థలంలోనే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, అన్ని రకాల ఆకుకూరలు, పూలు అన్నీ వేసాము. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేలాగా, అసలు ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్ ఫుడ్ అందించాలి పిల్లలకి, స్కూల్కి వచ్చే పిల్లలకి అనేసి అక్కడే ఆకుకూరలే కోసి పప్పులో వేస్తాము. అక్కడ కూరగాయలు, దోసకాయలు, సొరకాయలు, బెండకాయలు అన్ని రకాలు ఉన్నాయి మా దాంట్లో. కిచెన్ గార్డెన్ డెవలప్ చేస్తున్నామండి. ఎందుకంటే పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కిచెన్ గార్డెన్ని డెవలప్ చేయడం జరిగిందండి. మేము మా కిచెన్ గార్డెన్లో ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా పండ్ల మొక్కలు కూడా మేము పెంచుతున్నామండి. పూల మొక్కలు కూడా మేము పెంచుతున్నామండి. ఎందుకంటే ఈ విధంగా పెంచడం వల్ల పిల్లలకి కూడా వాళ్ళకి మేము ఆర్గానిక్ ఫుడ్ పెట్టడానికి వీలుగుంటుంది. మొక్కలు ఏ విధంగా పెంచాలి అనేది మా కరికులంలో ఉందండి. వాళ్ళకి ఆ విధంగా అదేవిధంగా వాళ్ళకి మేము ప్రతిదీ కూడా చూపిస్తూ మేము చెప్పడం జరుగుతుందండి. ఒక్కో అంగన్వాడీ సెంటర్కు ప్రభుత్వం 10,000 రూపాయలు మంజూరు చేసింది. ఆ నిధులు ఎలా వినియోగించాలి, ఏ మొక్క నాటాలి, తోటను ఎలా నిర్వహించాలి అనే విషయాలపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నిధులతో విత్తనాలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్లు కొనుగోలుకు వినియోగించారు. మా యొక్క స్కూల్లో కిచెన్ గార్డెన్ వేసినాము. వేస్తే అక్కడ రకరకాల కూరగాయలు పండిస్తున్నాము. పిల్లలకి రోజువారీ వాళ్ళకి మేము మెనుగా ఆరోగ్యలక్ష్మి భాగంగా ఆకుకూర పప్పు, సాంబారు, బెండకాయలు, తర్వాత గోడ్చిక్కుళ్ళు, తర్వాత మచ్చల కూర, గోంగూర, తర్వాత పొట్లకాయ, తర్వాత సొరకాయ కూడా ఉందండి. ఇంకా బొప్పాయి, జామ, తర్వాత నిమ్మ, తర్వాత ఉసిరి చెట్టు కూడా ఉందండి మా దాంట్లో. పిల్లలకు కూడా ఉసిరికాయలు ఇవ్వటం వల్ల అది సి విటమిన్ అనేది కూడా లభిస్తుంది. బొప్పాయి కంటి చూపుకు సరిపోతుందండి. అచ్చల కూర ఇవన్నీ కూడా మనకి పోషక విలువలు ఉంటాయి. కాబట్టి మేము ప్రతిరోజు పిల్లగాళ్ళకి మా యొక్క కిచెన్ గార్డెన్లో ఉన్న పెరటి తోట పెంపకంలోనే మేము పిల్లలకి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తున్నామండి. కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి పక్కా అంగన్వాడీ భవనాలు, సొంత స్థలాలు, నీటి సరఫరా, ప్రహరీ ఉన్న కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రతి కేంద్రానికి టమాటా, బెండకాయ, వంకాయతో పాటు ఆకుకూరల సాగుకు అవసరమైన విత్తన ప్యాకెట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆయా సెంటర్లకు విత్తనాలు ఇప్పటికే సరఫరా చేయగా నిర్వహణ ఖర్చులు అందించనున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో 1840 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. అవకాశాలు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో 159 కేంద్రాలు మనం ఎంపిక చేసుకోబడ్డాయి. ఈ 159 కేంద్రాల్లో ఆల్రెడీ ఇప్పటికే 45 అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కిచెన్ గార్డెన్స్ అనేటివి కూడా ప్రారంభించడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి ఆ నిధులు కూడా అంగన్వాడీ టీచర్ల ఖాతాలకు విడుదల చేయడం అనేది డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. తద్వారా ఈ కిచెన్ గార్డెన్స్ ద్వారా మరి నాణ్యమైనటువంటి కూరగాయలు పండించి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా అవి ఉపయోగించి వారికి పోషకాహార లోపం లేకుండా చూసి ఆ కూరగాయలతోనే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది జరుగుతుంది. 5 ఏళ్ల పాటు కిచెన్ గార్డెన్లను నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే
పటిష్ట పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.